మరి ఇక మొత్తానికి తెలంగాణ తల్లి విగ్రహం వివాదం అనేది ఏ స్థాయికి చేరాలో ఆ స్థాయికి చేరుకున్నది. ఎందుకంటే మొత్తానికి ఇక సెక్రటరేట్ దగ్గర విగ్రహాన్ని స్థాపించి దాన్ని ప్రారంభించి పూలమాల వేసి దండలు వేసి ఇక తల్లికి మొక్కుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి గారిని చూడొచ్చు ఇక్కడ. సరే, ఒక మాట మనం అనేసుకుందాం. అందరూ చెప్తా ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి విగ్రహం పైన మార్పు చేయాల్సిన అవసరం జనరల్ జనరల్ సరే, కుల్లా గుత్తా మనం ఇప్పుడు ఓపెన్గా మాట్లాడుకుంటే ఫస్ట్ మనందరం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటి, అసలు విగ్రహాన్ని మార్చే అవసరం ఏమున్నది? విగ్రహాన్ని మార్చడానికి కారణం ఏమున్నది? అంత అవసరం ఏమొచ్చింది అనేది క్వశ్చన్. సరే, దీనికి కొందరు కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారు, తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తీరుకు తగ్గట్టు ఉండాలి, ఏదో అలంకరించుకొని నిమ్మలంగా ఇట్లా ఉండకూడదు అని అన్నారు. సరే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలా వీళ్ళు ఒకలాగా ఆలోచించి ఈ తెలంగాణ తల్లి అంటే వీరవనితలాగా ఇట్లా చీర కట్టి చీర చింగులు చెక్కి అట్లా అంతే పౌరుషంగా ఉండాలి, తెలంగాణ తల్లి నిమ్మలంగా ఉండొద్దు అని అన్నారు. సరే, వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది. వాళ్ళు ఏమంటారు, తల్లి అంటే అందంగా ఎట్లయితే మంచిగా గంభీరంగానే కనపడాలి, తల్లి ఒక స్థాయిలోనే ఉండాలి, కొంచెం కూలికి పోయేటట్టు ఎప్పుడు వీరవంతలాగా పోరాటాలు చేసినాం కదా, ఇప్పుడు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నా కన్నా తెలంగాణ తల్లిని మంచిగా చూసుకోవచ్చు కదా అనేది వాళ్ళ వాదన. ఈ రెండు వాదనలు పక్కన పెడితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ మనం గమనించాలి. ఏంటంటే టీఎస్ టు టీజీ మార్చినప్పుడు వాళ్ళు ఎందుకు చెప్పారంటే టీఆర్ఎస్ పార్టీలోకి కొంచెల్లి ఆర్ లేపేసి ఖాళీ టీఎస్ను టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ పేరుకు అనుసంధానంగా ఉండేటట్టు కావాలని కేసీఆర్ టీఎస్ అని పెట్టిండు అని అన్నారు. మరి ఇప్పుడు మీరు ఆ విగ్రహాన్ని తీసేసి ఈ విగ్రహాన్ని పెడుతూ చేతులకెంచెల్లి బతుకమ్మని లేపేసిండ్రు. తెలంగాణకు అతి ప్రాధాన్యమైన తెలంగాణకు నాటి నుండి తెలంగాణ ప్రజలు పాటిస్తుంటూ ఒక ఎమోషన్గా కొలుచుకుంటూ ఉంటారు ఆ పండుగను. ఆ పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. పువ్వులను కూడా దేవుళ్ళుగా కొలిసే ఆనవాయితీ మనకు బతుకమ్మ పండుగ ద్వారా లభిస్తుంది. అంత గొప్ప చారిత్ర కలిగింది మనకు బతుకమ్మ పండుగ. ఇవాళ ఆ చేతుల్లోంచి మీరు బతుకమ్మను తీసేసి ఉట్టికి ఇట్లా చేయి పెట్టిరు. దాని అర్థం ఏమనుకోవాలి? ఇప్పుడు చేయి పెట్టినందుకు మీరు చేయి గుర్తుకు సంబంధించి మీ కాంగ్రెస్ను ప్రొజెక్ట్ చేస్తూ పెట్టిరు అనుకోవాలా? మీరు చెప్పుండ్రు, ఇప్పుడు మీరు వీరవంతలాగా చూపిస్తారా, పౌరుషంగా చూపిస్తారా, గంభీరంగా చూపిస్తారా? చూపించుండ్రి. మీరు ఉన్నదానికి కొత్తగా యాడ్ చేస్తే ఇక్కడ నష్టం ఏం లేదు. సరే, మార్చడానికి 100 కారణాలు అయి ఉండొచ్చు. ఉన్నదానికి మీరు కొత్తగా యాడ్ చేస్తే సమస్య లేదు. మంచిగా ఉన్నదాన్ని కూడా తీసేయాల్సిన అవసరం ఏమున్నది? మీకు అంత అవసరం ఏమున్నది? తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ కదా. పువ్వులను కూడా బతుకు లెక్క కోల్చుకొని ఆ తల్లిని గౌరవం పెట్టుకొని మనం నిండా మొక్కుతాం కదా. అటువంటి బతుకమ్మ ఇవాళ తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేసిర్రు కదా. సరే, మీరు బంగారు ఆభరణాలు తగ్గించిర్రా, చీర రంగులు మార్చిర్రా, కిరీటం తీసేసిర్రా, ఏం చేసిర్రా పక్కన పెడితే బతుకమ్మ ఏది? తెలంగాణ అంటే బతుకమ్మ కదా. బతుకమ్మ ఏది? నువ్వు ఒక పని చేస్తే, ఒక కార్యాచరణ చేపడితే, సరే నువ్వు తల్లి రూపాన్ని మార్చాలనుకున్నావు, విగ్రహాన్ని మార్చాలనుకున్నావు, రంగులు మార్చాలనుకున్నావు, నువ్వు అనుకున్నావు, దాంట్లోనే అభివృద్ధి దొరుకుతుందని నువ్వు భావించినావు. ఇక తెలంగాణ బిడ్డల కష్టాలు లేవని నువ్వు అనుకుంటున్నావు. సరే, నువ్వు చేసిన పని ఇక అది పనికిరాందా, పనికొచ్చేదా, అవసరం ఉండదు, అవసరం లేకున్నా కూడా నువ్వు దాన్ని చేసినప్పుడు అట్లీస్ట్ దాన్ని బెటర్గా నన్ను చేయాలి కదా. నువ్వు విగ్రహాన్ని మార్చుడే, రూపాన్ని మార్చుడే పనికి వాళ్ళ పని. ఆ పనికి వాళ్ళ పనిలో కొంచెం మంచిగానే చేయి కదా. ఎందుకు ఇట్లా? ఇక నేను చెప్తా ఉన్నా, నా నోటి అనేది కాదు, కానీ తెలంగాణ బిడ్డలు అంటా ఉన్నారు, రాన్ 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 రాజగుర్రం గాడిదైంది అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి లెక్క అయిపోతాడేమో. అటువంటి పనులే, అటువంటి కార్యాచరణ, అటువంటి కార్యక్రమాలు ముందటేసుకుంటున్నాను. పేర్లు మారుస్తావు, నెంబర్ ప్లేట్లు మారుస్తావు, చిహ్నాలు మారుస్తావు, విగ్రహాలు మారుస్తావు. నువ్వు చరిత్రను క్రియేట్ చేయి భయ్. నువ్వు కొత్త చరిత్రను క్రియేట్ చేయి. ఉన్నదాన్ని సరిపేసి మార్చి కొత్తది తీసుకొస్తా ఇదెక్కడిది? నీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకో, నీకంటూ నువ్వు ఒకటి సృష్టించుకో. అప్పుడు నిన్ను మెచ్చుకుంటారు, అప్పుడు నిన్ను మొగోడు అనుకుంటారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, మీరు ప్రజాపాలన అని పేరు పెట్టారు కదా. నేను ఇటువంటి పదాలు ఎందుకు వాడుతున్నా అంటే, ప్రజాపాలన అని పేరు పెట్టారు. ప్రజాపాలనలు ప్రజల సమస్యల గురించి కొట్లాడతారు. ప్రజారంజక పాలన అంటే ప్రజల కష్టాల గురించి కొట్లాడతారు, ప్రజల అవసరాల గురించి పాకులాడతారు. అంతేగాని తల్లుల విగ్రహాల గురించి కాదు. తల్లిని వచ్చి రాకటనే ఏడాది తిరిగేలోపు నువ్వు తల్లి రూపాన్ని మార్చాలనుకుంటున్నావు. నీ బుద్ధి, నీ చిత్తశుద్ధి ఎక్కడి వరకు ఉందనేది ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఇవాళ మేము ప్రజల సమస్యల గురించి, ఉప్పు గురించి, పప్పు గురించి, రేట్ల గురించి, జిఎస్టీల గురించి, రోడ్ల గురించి, నాలాల గురించి, రవాణా సౌకర్యాల గురించి, బస్సుల సౌకర్యాల గురించి మాట్లాడాల్సిన మేము కూడా ఇవాళ టాపిక్ అంతా డైవర్ట్ చేసి తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడేటట్టు చేస్తాము. ఇవి మాట్లాడినంత మాత్రాన, నువ్వు ఇది రైజ్ చేసినంత మాత్రాన మేము దీనికే ఇక మొత్తం అట్రాక్ట్ అయ్యి దాన్ని మర్చిపోతామని అనుకోవద్దు. ముఖ్యమంత్రి గారు మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు,
అందులో 420 హామీలు ఉన్నాయి, అవన్నీ నెరవేర్చాలి. ఇవి కావు తెలంగాణ బిడ్డలకు పరిష్కారాలు. సరే ఇక మీకు ఎట్లా ఉందో మీ మనసు, దీన్ని ముందట వేసుకుర్రు. దయచేసి ప్రజల సమస్యలు అయితే మర్చిపోకుర్రి. ఇటువంటి వాటి వల్ల జనాలు కొరిగేది ఏం లేదు. ఎందుకంటే ఇక టీఎస్లా టీఆర్ఎస్కు అనుసంధానంగా ఉందన్నట్టు ఇప్పుడు ఈ తెలంగాణ తల్లి చేయి చూపెడితే మీ చేయి గుర్తే అనుకుంటా ఉన్నారు మరి ప్రజలు. దీనికి ఏం తిరిగి సమాధానం ఇస్తారో మీరు ఇయ్యండ్రి. అనవసరంగా జనాలకు ఉపయోగపడని అంశాలను మాత్రం ముందటేసుకోకుండ్రి. దాన్ని ఎవ్వడు కూడా ప్రజాపాలన అనబోడు కూడా భవిష్యత్తులో. ఏమన్నా ఉంటే ఇక మీ ఎమ్మెల్యేలకు కూడా ఇష్టం ఉన్నా లేకున్నా కూడా ఏదో అంటే ఇక ముఖ్యమంత్రి కదా రేవంత్ రెడ్డి అంటే ఒక నియంత కదా అని గమ్మున కాముష్ ఉండాలి తప్ప వాళ్ళు కూడా సాటిస్ఫై లేరు. మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోండి. ఆ మార్కు ప్రజలకు మంచి చేసి క్రియేట్ చేసుకోండి తప్ప ఇటువంటి పేర్లు, విగ్రహాలు, చిహ్నాలు మార్చి కాదు. దీనివల్ల ఎవడికి కూడా ఉపయోగం లేదు. ఈ మాట మరి ఇన్ని మాట్లాడుతూ ఉన్నా ఇంకొక అంశం కూడా చెప్పాలి. ఏంటంటే ఇది వెలుగు దినపత్రిక. ఎవరిది? వివేక వెంకటస్వామి, దీని ఓనర్ V6. ఇగో ప్రభాత వెలుగులో వచ్చింది ఇది. అయితే ఈ పత్రికలు కూడా చాలా తప్పు చేస్తూ ఉన్నాయి. జర్నలిస్టులు అడుగుతూ ఉంటారు, రిపోర్టర్లు అడుగుతూ ఉంటారు, యాంకర్లు అడుగుతూ ఉంటారు, రకరకాలుగా ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటారు, ప్రధాన ప్రతిపక్షాలు అడుగుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అడుగుతూ ఉంటాయి. ఈ పత్రికల ఒక్క చోట కూడా ఏం అవసరం ఉన్నది అని క్వశ్చన్ చేయలేదే, ఏం ఉపయోగం ఉన్నది అని వివరణ ఇవ్వలేదే. ముఖ్యమంత్రి గారు పోయినరాట, పూలు చల్లిర్రాట, ఇగో తల్లి విగ్రహానికి స్థాపించారని గొప్పగా దీని క్యాప్షన్ ఒకటి భలే వేసిరు. చూడాలి, మీరందరూ కూడా చూడాలి. ఇది జననీ జయకేతనం సంబురంగా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సెక్రటేరియట్లో 1000 మంది సమీక్షలో ప్రారంభించిన సీఎం. ఇన్ని చెప్పారు కదా. అసలు పత్రికలు చేయాల్సిన డ్యూటీ ఏంది? అసలు ఈ వార్తా పత్రికలు చేయాల్సిన డ్యూటీ ఏంది? అయ్యా సార్ మీరు విగ్రహం పెట్టినరు, ఏం ఉపయోగం అని అడగాలి పత్రికలు చేయాల్సింది. అయ్యా సార్ మీరు విగ్రహం పెట్టిర్రు, దీనివల్ల ఏం కొత్త మార్పు వచ్చింది తెలంగాణలో అని అడగాలి మీరు. అయ్యా సార్ మీరు ఉన్న విగ్రహాన్ని తొలగించి కొత్త విగ్రహాన్ని పెట్టిర్రు, దీని వెనుక ఉన్న కార్యాచరణ ఏంది అని అడగాలి మీరు. ఇవి కదా వార్తాపత్రికలు చేయాల్సినవి. ఇదేంది ఇది? ఉన్నదానికి చెడు జరిగితే రంగులేసద్దుడు, మంచి జరిగితే దాన్ని కొత్తగా యాడ్ చేసి ప్రచారం చేసుడు, ఇవేనా వార్తాపత్రికలు ఉన్నాయి? వెనుకటంలో గొప్ప వ్యక్తి చెప్పిండు కదా, ఈ పత్రికల వల్ల వాస్తవాల కంటే కూడా అవాస్తవాలు ఎక్కువ ప్రచారం అవుతా ఉన్నాయని. నిజంగా ఆ మాట విలువ అప్పుడు తెలియలే, కానీ ఇప్పుడు కళ్ళకు గట్టినట్టు చదువుతుంటే తెలుస్తూ ఉంది నిజంగా. అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడు నమస్తే తెలంగాణ ఉదాహరణకు తీసుకుంటే వీళ్ళు కూడా వీళ్ళం సక్కనోళ్ళు కూడా కాదు. అంటే ఏనాడు కూడా 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఈ యొక్క బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క సింగిల్ వార్త కూడా నేను చూడాలి. సింగిల్ వార్త కూడా నేను చూడాలి. ఇవాళ చూడు, ప్రతిపక్షం అంటే పార్టీలు ప్రతిపక్షంలోకి వెళ్ళగానే వాళ్ళతో పాటు పత్రికలు కూడా ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతాయి. ఇగో ఈ పత్రికలు ప్రభుత్వాలు అంటే వీళ్ళు ఒక పార్టీ ఏదైనా అధికార పక్షంలోకి రాగానే